అబ్బో ఎలా మరి చిన్న కుర్రోడు మరి బాగానే ఉన్నది చూడండి ఎడకొచ్చిన ఏది కాబట్టి మళ్ళీ చిన్న కుర్రోళ్ళగా మళ్ళీ మాకు ముసలోడు ముసలోడు ఉండు. ఎవడ్రా ముసలోడు ఎవడ్రా ముసలోడు? నువ్వే. తమిళనాడుకి రజనీ కాదు, ఏపీకి పవన్ కళ్యాణ్, అటు తిప్పి ఇది తిప్పి ఎలాగైతే ఇక్కడ తీసుకొచ్చాడు. అవును. ఒక అమ్మాయి నన్ను చూసి ఏమన్నా తెలిసిన ఏమన్నా బాబోయ్ ఏమి అన్నం బాబోయ్ కాదు బాబాయ్ ఏంటి అన్నం మా ఊరు పక్కనే తాపేశ్వరం. అవును. కాజాలకు పెద్ద ఫేమస్. అక్కడ అంతా నన్ను ఏమంటారు తెలిసిన మడత కాజా అంటారా? మడత కాజా కాదురా ముడత కాజా అని ఉంటుంది. నేను మొఖం చూడండి ఎలా ఉందో టెంకాయ లారీ కింద నలిగిపోయి నిమ్మకాయలు లేదు. ఎవరి చెయ్యి అట్టేసుకొని రావు ఎవరు వయసు అయిన తర్వాత ఇన్నైతే రావు. అయితే ఆయనకి నాకు ఉన్నాయేమో చూడు అసలు ముడతలు ముడతలు లేవు కదా నీకు? మడతలు ఉన్నాయా? అవును. ఒక ఇస్త్రీ దొరబాబు నువ్వు ఇన్ని చెప్తున్నావా? ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తావా? ఏ సమస్య అయినా చెప్తా. నా సమస్యే కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఇటు పక్కంతా మన అభిమానులు తెలిసినా, ఇటువైపు అంతా మా అభిమానులు తెలిసినా, అదే మా అభిమానులతో ఒకసారి ఓ ఏంటన్నా ఎంత గట్టిగా ఉంటుందో చూస్తావా? ఏదో ఒకసారి వేదిక రాజు వాడు ఓ వేసుకోమనగా నేను అరిసేనుకో అరుపుకే గుండె చేస్తాడు. ఎందుకు చెప్పండి ఒకసారి శాంతికుమార్ గారికి చెప్పండి. నారాయణ నారాయణ మాకు తెలుసండి, మేము అక్కడి నుంచి వచ్చాం. ఇక మా యువత ఇదిగో ఏం చూద్దా? అరే తమ్ముడు ఒకసారి పోయానరా ఏంటండి? సరే ఏ సమస్య పరిష్కారం చెప్తావా? చెప్తాను. నాకు సమస్య ఉండదు. ఈ వయసులో సమస్యలు వస్తాయి. ముందు ఒకసారి వయసు వెనకాల వయసు సారీ కనుకో అవును ఎవరైనా ఏమన్నా ఏముందో చపాతీ పిండి కలిపేసిన తర్వాత నానబెడతారు చూసా? 1 గంట 2 గంటలు మెత్తగా రావాలి చపాతీ కలిపేసిన పిండి. నాకు సమస్య ఉంది కదా బాబు. ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ది, ఏ పని చేయబుద్ది. ఏంటంటే సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటాను. అది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందిరా. అది మీ ఇంటి పక్కన ఆయనకు తెలుసు. ఎవడు మా ఇంటి పక్కన ఎప్పుడు ఉన్నాడు? మీ పేరేంటి చెప్పండి బాబు. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడా? అప్పుడు నీకు ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ది ఎత్తలేదు, ఏ పని చేయబుద్ది ఎత్తలేదు. ఏంటి నువ్వు నల్లగా ఉంటావు? నేను నల్లగా. మీ ఆవిడ కూడా నలిపే పుట్టినోడు తెల్లగా పుట్టాడా? సరే నీ ఇంట్లో పెత్తనం ఎవరై? పెత్తనం ఉన్నాయి ఆవిడే. పెత్తనం ఆవిడ అయినప్పుడు ఇత్తనం ఎవరైతే ఉన్నాయి ఏంటి ఏం మాట్లాడుతున్నా? ఏంటి మీదకి వస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది. రాత్రి ఫోన్ లో మాట్లాడే తెలుసా? ఏంటి మన పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడావా? ఏమన్నారా? రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు. మరి అంతకంటే ఏమంటాడు? ఏమో కడప మున్సిపల్ స్కూల్ వెళ్ళి నీతో ఫోన్ లో మాట్లాడేసాడు. సరే కానీ వచ్చిన కానీ అడుగుతాం అనుకుంటున్నాను. నా తల మీద దెబ్బతింటరా? ఇదా నేను మార్కెట్కి వెళ్తా సుబ్బారావు గారు రాడ్ తీసుకుంటా. ఆ సుబ్బారావు గారు రాడ్ తీసుకుంటే నీ చేతిలో ఏం లేదా? ఎంత లేదా? రాడ్ నా చేతిలోనే ఉంది. మరి ఒళ్ళంతా దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది. బట్టలు తింటే ఒళ్ళంతా దెబ్బలేదు. ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికింది. అవసరమా నీకు అవన్నీ? మిస్సెస్ క్యారెక్టర్ అలాంటిది అనమాట. సరేలే అదో వస్తుంది అందాల తార. అబ్బా ఏమండి మా ఆవిడికి 9 నెలలు నిండిపోయినాయండి. ఏమండి ఒరే ఏంటో మాటలు చెవులో మాటలు ఇందాక రూమ్ లో మాట్లాడావు కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి? అంత లేదు. ఏమండి మా ఆవిడికి 9 నెలలు నిండిపోయినాయండి. హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఒకసారి ఆగు. ఏ పాప తప్పిపోయిందంట. బొమ్మలు కొనుక్కుని వచ్చి ఈ పాపేనా? ఈ పాప తప్పిపోయింది. చూడండి ఆ పాప చేతిలో గిలగెచ్చగా ఉన్నాయి. పాప తప్పిపోయిన